అయితే ఇప్పుడు వాస్తవంగా ఒక 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని దెబ్బతీసుకున్నట్టు గెలిస్తే మాత్రం కూటమి గెలిస్తే ఎందుకంటే వస్తారు ఇప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుభవం ఏది తెలుగుదేశం అంటే ఇష్టపడేటువంటి నాయకులకే పదవులు వస్తాయి. రేపు ఎమ్మెల్యే ఎంపీలు కూడా తెలుగుదేశాన్ని అభిమానించే ప్రేమించేటటువంటి వాళ్ళకే 90% వస్తాయి. కామినేని శ్రీనివాసు, విష్ణు కుమార్ రాజు, తర్వాత అతని పేరెంట్ సుజనా చౌదరికి అయితే లేదట సీటు, ఎందుకంటే నేను విజయవాడ ఇవ్వడానికి ఒప్పుకోలేదట చంద్రబాబు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళది లెక్కేసుకుంటారు. వాళ్ళందరికీ సీట్లు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా భారతీయ జనతా పార్టీ మాట ఎందుకు వింటారు? తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? చంద్రబాబు ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు 99లో పొత్తు తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీ 10 ఏళ్ళు ఏంటి అంతే 99 2004లో అయిపోయింది కదా. 2004 నుంచి అప్పుడైతే మంత్రివర్గంలో చేరిక కూడా లేదు. అప్పటి నుంచి 10 ఏళ్ళు అసలు దానికి లేదు లైఫ్. మళ్ళీ 2014లో వచ్చినప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు 2 మంత్రి పదవులు ఇచ్చారు. 99తో పోల్చుకుంటే 2014లో 2 మంత్రి పదవులు దక్కినాయి బీజేపీ రాష్ట్రం. 2019లో 18లో బయటకు వచ్చేసారు. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి లేదు ఈ 6 ఏళ్ళు. అప్పుడు పొత్తు పెట్టుకున్న కారణంగా ఇప్పుడు 6 ఏళ్ళు. ఇప్పుడు దీని కారణంగా ఇంకొక 5 ఏళ్ళు లేనట్టే కదా. ఇక ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఎందుకు ఉంటది? ఇప్పుడు అంటే ఒకటి స్టిల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు ఇంకా ఎన్ని అనేది అఫీషియల్ గా అయితే క్లారిటీ లేదు. మనం మాట్లాడుకునే ఊహాగానాలి. కానీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. సింగిల్ డిజిట్ అసెంబ్లీ కానీ దీనికి కానీ